హలో అండి అందరికీ. నేను ఈరోజు అయితే క్యాప్సికమ్ పచ్చడి చేస్తున్నాను. క్యాప్సికమ్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు అన్నీ వేసి వేగించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. ఇవైతే వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసి వేగించుకోవాలి. పచ్చిమిర్చిని తుంచుకొని వేగించుకోవాలి. ఇందులో ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. కొంచెం చింతపండు రెబ్బలు వేసుకున్నాను. ఇవన్నీ వేగించుకోవాలి. పచ్చిమిర్చి అన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి. ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ప్యాన్లో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ని అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం. నాలుగు క్యాప్సికమ్ తీసుకుంటే 2 టమాటాలు తీసుకున్నానండి నేను. క్యాప్సికమ్ టమాటా మంచిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన నువ్వులు, ధనియాలు, మెంతులు అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు చింతపండు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ టమాటా కూడా వేసుకుందాం. క్యాప్సికమ్ పచ్చడి అయితే మిక్సీకి పట్టుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3-4 ఎండుమిర్చి వేసుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీకి వేసుకున్న పచ్చడిని ఇందులో వేయాలి. క్యాప్సికమ్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను పచ్చడి. ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ క్యాప్సికమ్ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.